ఇవాళ ఏమైంది? ఇవాళ కాంగ్రెస్ కూడా వరి వేయొద్దంటున్నారు. మరి వరి వేయొద్దంటే ఏమయ్యాలి? మరి గంజాయి వండి ఉంటారు మమ్మల్ని ఏమన్నా ఏం వండియాలి? వరి వేయొద్దు అంటున్నారు. వరి వేయొద్దంటే ఏం పండించాలో ఒక పాలసీ లేదు. కానీ వరి వేయొద్దని చెప్పి రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు వ్యవసాయం చేయాలా వద్దా అని చెప్పి ఒక భయపడే పరిస్థితి. పంట చేతికి వచ్చి అకౌంట్లో పైసలు పడేదాకా గ్యారంటీ లేని పరిస్థితి రైతులు. వర్షాలు వస్తాయా, ఏమొస్తుంది, పిడుగులు పడతాయా, ఏమొస్తుంది, కొంటారా కొనరా, మద్దతు ధర వస్తుందా, బోనస్ ఇస్తారా ఇయ్యరా అని చెప్పి బ్యాంకులో పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఉంటే మళ్ళా రైతులను ఒక భయం పట్టించే విధంగా, ఒక భయానక వాతావరణం సృష్టించే విధంగా వరి వేయొద్దు అంటే ఇవాళ రైతులు ఎంత టెన్షన్తో ఇబ్బంది పడుతున్నారంటే ఇలా రైతు కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. అరే కేసీఆర్ గిట్నే వరి వేస్తే ఊరి అన్నాడు, ఇవాళ మళ్ళీ వీళ్ళు వచ్చాము వరి వేయొద్దంటారు. మరి ఏ పంట వేసుకోవాలి మేము? నీళ్లు లేవంటాడు. నీళ్లు లేకపోతే నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత మీది. వర్షాలు ఫుల్ పడ్డాయి, వర్షాలు ఫుల్ పడ్డాయి, ఎక్కడ వర్షాలకు ఇబ్బంది లేదు. మొన్న పడ్డ వర్షాలతో ఇక్కడ 2-5 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా పుష్కలంగా వాటర్ ఉండాలి. ఇలా కాళేశ్వరాన్ని 50% కేసీఆర్ నాశనం చేసిండు, ఇంకా 50% కాంగ్రెస్ సర్వనాశనం చేసి పోటీ మొండి పట్టుపోయి అక్కడ మొత్తం పడ్డాయి పని. ఇటు కృష్ణా నీళ్ళు మనకు వస్తాయి, ఉత్తర తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసి సరే ఇటన్నా మనకు వస్తాయంటే కృష్ణా నీళ్ళు మొత్తం చంద్రబాబు తీసుకోబోతున్నాడు. ఏది పక్క రాష్ట్రం తీసుకోబోతున్నాడు. కేసీఆర్ ఆయన ఇచ్చేసిండు, వీళ్ళు ఇస్తూనే ఉన్నారు. ఇక ఇటు ప్రాంతం ఇటు ఉన్న నీళ్ళేమో పక్క రాష్ట్రం తీసుకుపోతున్నారు, ఇటేమో ఎడారైంది. ఇవాళ పరిస్థితి ఏంది? వాళ్ళ రైతుల పరిస్థితి ఇలా పంటలు వేసుకునే పరిస్థితి. ఇంక ఎండాకాలం స్టార్ట్ కాలే, ఫిబ్రవరి. ఈ ఫిబ్రవరినే ఇలా పేపర్ వచ్చిన 7 లక్షల ఎకరాల్లో పంట మొత్తం ఎండిపోయిందట. 7 లక్షల ఎకరాలు పంట ఎండిపోయిందంటే ఇంకా మార్చి వస్తే, ఏప్రిల్ వస్తే ఎవరి పరిస్థితి ఎంతో, రైతుల పరిస్థితి ఎంతో రైతులు ఆలోచించుకోవాలి. అందుకే చెప్తున్నా, రైతులు కూడా మీ పిల్లలకు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీకి వరి వేయద్దు వల్ల కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలంటే మీ పిల్లలకందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేమని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ బుద్ధి వస్తుంది. కనీసం వరి ఏంటంటే రైతులు అందరూ కలిసి వాళ్ళ పిల్లలతోని ఇలా బుద్ధి చెప్పిన కనీసం జ్ఞానం వస్తుంది వాళ్ళకి. ఇది లేకుంటే ఏమవుతుందంటే వరి వేయొద్దన్న ఓట్లు వేసారు మాకు, కానీ మా మాట చెల్లుబాటు అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ విర్రదిగే ప్రమాదం ఉంటుంది. రేపు ఏదంటారు? యూరియా అంటున్నారు, చెప్పులు కొడుతున్నారు, ఆధార్ కార్డు కొడుతున్నారు, హై బ్యాగులు కొడుతున్నారు, పెట్టి ఇలా క్యూలో వేయపడుతుంది. నేను ఇంతకుముందు రాంగనంగా ఆ మార్కెట్ ఎంపీతో మాట్లాడినా, మరి యూరియా ఏం చేయాలి సార్? పుష్కలంగా యూరియా ఉందంటున్నాడు. మరి పుష్కలంగా యూరియా అంటే ఈ చెప్పులని కొడుతున్నారు, ఈ ఆధార్ కార్డు కొడుతున్నారు, క్యూలో పడుతున్నారు, కొట్టుకునే పరిస్థితికి వచ్చింది వాళ్ళ. కాబట్టి ఇవన్నీ కూడా రైతాంగంగా ఇబ్బంది పడుతున్నట్టే. నెక్స్ట్ ఫ్యూచర్ ఎందుకు చెప్తున్నట్టు మీకు సంబంధం లేకుండా ఎందుకు చెప్తున్నట్టే, ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు వస్తున్న ఒకసారి ఆలోచించండి. ఇలా మీకంటే వాగ్దేవి కళలు జీతాలు బాగా ఇస్తున్నారు, సాధిస్తున్నారు. ఇప్పుడు పాపం మీకు శాలరీ ఇస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఘోరం. నా దేవన్న చోళగా చెప్తున్నా, అన్న నెలకు ఇన్ని పైసలు పెడుతున్నాయి అంటున్నాడు, నా చోళ చెప్తున్నాడు. అంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇలా హాస్టల్ బిల్డింగ్ కిరాయి రెంట్ కట్టలేక, కరెంటు బిల్లు కట్టలేక, శాలరీస్ ఇవ్వలేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. చిన్న చిన్న విద్యా సంస్థలు అయితే ఇవాళ అర్కదినే పరిస్థితి వచ్చింది. ఇలా బ్యాంకులలో లోన్లు కట్టలేక కూడా అర్కదినే పరిస్థితి వస్తుంది. ఇలా మూసేద్దామంటే దాని మీద ఆధారపడి ఏదో లక్ష్యం కోసం వాళ్ళు విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తే అప్పు చేసి విద్యా సంస్థలు నడిపే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే, ఇదే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమన్నారు? మా ప్రభుత్వాన్ని గెలిపించండి, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ 1 ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లకు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు 7,500 కోట్ల రూపాయలు ఇవాళ ఇవ్వడానికి ఇలా రకరకాల పైసలు ఇష్టం పైసలు ఇస్తున్నారు. ఇవాళ యాజమాన్యాలు పోతుంటే 15% కమిషన్ ఇవ్వమంటున్నారు. 15% కమిషన్ ఇస్తే ఒకటే ఇన్స్టాల్మెంట్ చేస్తాం, 15% కమిషన్ ఇవ్వకుంటే కొంత ఇస్తామంటున్నారు. కాబట్టి ఇలా యాజమాన్యాలన్నీ ఎంత ఇబ్బంది పడుతున్నాయంటే అంత ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇలా కొట్లాడింది మేము, ఇలా ఏ సమస్య ఇచ్చిపడలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఇలా 30-40 కేసులు ఉన్నాయి. ఇవాళ నా మీద ఇప్పటికీ ఒక హోమ్ మినిస్టర్ను, ఒక ఎంపీని, సెకండ్ టైం ఎంపీని, నా మీద 109 కేసులు ఉన్నాయి. 109 కేసులు నా మీద ఉన్నాయి ఇప్పటికి. ఇవన్నీ మా కుటుంబం కోసమో, వ్యాపారాల కోసమో, పిల్లలు దానికోసం కొట్టాడేది కాదు, కేవలం మీకోసం కొట్టాడాను.
ఇలా గ్రూప్ 1 పేపర్ లీక్ చేస్తే హైదరాబాద్ కొట్లాను. తెల్లారి ఇంకా ఉద్యమం పెద్ద ఎత్తున యుద్ధం ట్రై చేసినాం. తెల్లారి మనం చేసే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమానికి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి రాక తప్పదన్న స్థాయిలో ఉద్యమాన్ని ప్లాన్ చేస్తే ఇది లీక్ అయిన తర్వాత కేసీఆర్ ఏం చేసినట్టే నన్ను రాత్రి మా ఇంట్లోకి పట్టుకుపోయి కేసు పెట్టాడు. ఇప్పుడు కేసు ఏం పెట్టిండు? సరే ఒక మ్యాథ్స్ పేపర్ లీక్ చేస్తే కేసు పెట్టు, ఒక సైన్స్ పేపర్ లీక్ చేస్తే కేసు పెట్టు, ఒక సోషల్ పేపర్ పెట్టు. నేనంట హిందీ పేపర్ లీక్ చేసినాను.